పవిత్రమైన అలా మనసు పరిగెత్తే విషయంలో నిద్రిస్తూ మనసు నిద్రిస్తున్న విషయంలో మేలుకొల్పే ఈ పవిత్రమైన దినం మనందరికీ అనుగ్రహ దినంగా మారి ప్రపంచ నలుమూలలో ఎక్కడున్నా ఈ భారతీయ సోదరులు అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, సరైన మార్గదర్శకం ఆ తండ్రి ఇచ్చి మంచి మార్పు పెను మార్పు చెబుతున్నారు పెద్దలు. ఇప్పుడు ప్రక్షాళన మొదలైంది, నది కూడా బాగు చేసుకుంటూ వెళ్తుంటుంది, శుద్ధి అవుతుంది. అక్కడనే ప్రకృతి కూడా తాను శుద్ధి చేసుకునే ప్రయత్నంలో ఉంది. అది 2025 ఆరంభం. కొద్ది రోజుల్లో సుమారుగా 9 సంవత్సరాల కాలంలో పెరుమార్పులు జరగబోతున్నాయి. ఈ ఒక పవిత్రమైన నీరు, గాలి, పంచభూతాలు అనుభవించే రోజు రాబోతుంది మనందరికీ. ఇప్పుడు శుద్ధి కార్యక్రమంలో ఉంది అని నా అభిప్రాయం. ఇది కష్టంగానే ఉంది, కానీ మరి బాగుపడాలిగా, బాగుపడాలి. దేశం బాగుపడాలి అంటే మనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వెళ్ళాల్సింది. అదే క్రాంతి. క్రాంతి అంటే చీకట్లో నుంచి వెలుగులోకి రావడం. కాబట్టి మన పిల్లలు, మన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు మంచిగా చూస్తామేమో, మన పిల్లలన్నా, మన నెక్స్ట్ తరం అన్న మంచి చూడాలి, బాగుండాలి, క్షేమం కావాలి. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళని అదే కోరుకుంటున్నా. ఈ రోజున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జాతకం కంటే కూడా పవిత్రమైన దృష్టి దేని నుంచైనా రక్షిస్తుంది. పవిత్రమైన దృష్టి ఎంత పెద్ద కష్టం నుంచైనా రక్షించగల శక్తి ఒక పవిత్రమైన దృష్టిలోనే ఉంది. ఇక దేంట్లో లేదంటే, దేంట్లోనూ లేదు, దృష్టిలో ఉంది. అది ఈ పవిత్రమైన పుణ్యదినం రోజున ఈ పెను ప్రమాదాలన్నీ తప్పి అడుగులు వేద్దాం, మంచి అడుగులు వేద్దాం. సంక్రాంతి వస్తుంది 2 రోజుల్లో. మరి